కటాక్షం కలిగింది కదా. దీనంతటికి కారణం ఏంటంటే యోసేపు యొక్క భయభక్తులు, దేవుని తోడై ఉంట, ఆయన కనికరము ఆయన మీద బహుగా ఉండటం వలన యోసేపు ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ యోసేపు ఎప్పుడు కూడా దేవుని యొక్క మేలును మర్చిపోయేవాడు కాదు. దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వాడే ఉన్నట్టుగా యోసేపు. మనకు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. 23వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండేది కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన దేని గురించి విచారణ చేయక ఉండేను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలం చేయనట్లు చేసింది. హల్లెలూయా. మనం కూడా ఈ విధమైన నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో నమ్మకమైన పనివారిగా ఉన్నప్పుడు పరిచర్య చేసే విషయంలో అయితేనేంటి, నీకు ఏదైతే పని దేవుడు అప్పచెప్పాడో, ప్రార్థన వరం ఇచ్చాడా, బైబిల్ చదవడం ఇచ్చాడా, కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కదా. ఈ కృపావరములలో దేనిని నీకు అనుగ్రహించాడో దేవుని ఎదుట కనిపెట్టుకొని విచారణ చేసి దేవుని ఎదుట కనిపెట్టుకొని ప్రార్థన చేసి నువ్వు ఏదైతే కృపావరం పొంది ఉన్నావో దానిని